విజయనగరం మహారాజు విద్యాధర్ ఇంకా మహారాణి కేతకి ఇద్దరికి సంతానం లేదు. వాళ్ల మంత్రి సారంగా చెప్పడంతో ఇద్దరూ వనదేవతకి పూజ చేయడానికి ఇచ్ఛావనానికి వెళ్లారు. అక్కడ పూజ చేయడం వల్ల ప్రజలు ఏం కోరుకున్నా అది నెరవేరుతుంది. పూజ చేసి చేసి ఎన్నో రోజులు నెలలు గడిచిపోయాయి. చివరికి ఇద్దరూ చేసిన పూజకి మెచ్చి వనదేవత ప్రత్యక్షమవుతుంది. నీ కష్టాలేంటో నేను తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి కొద్ది నెలల తరువాత నువ్వు ఆశపడ్డట్టు నీ రాజభవనంలో అందమైన కుమార్తె జన్మిస్తుంది. కానీ తనకొక కొరత ఉంటుంది. ఎలాంటి కొరత దేవి? తనకి ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకోవాలన్న ఆశ పుడుతుంది. తనకున్న ఈ అలవాటు వల్ల నీ జీవితంలోనూ పెద్ద కష్టాలొస్తాయి. అయితే చెప్పు, ఇప్పుడు కూడా నీకు కుమార్తె కావాలా? దేవి, ఇంత గొప్ప సంతోషంతో కొంచెం కష్టం కూడా కలిసి వస్తుందంటే పర్వాలేదు. అలాగే కానివ్వండి. ఆ దేవి ఆశీర్వాదం వల్ల కొన్ని రోజుల తర్వాత రాజభవనంలో సంతోషం నెలకొంది. శుభాకాంక్షలు మహారాజా, మీకు ఆడపిల్ల పుట్టింది. నా ముద్దుల బిడ్డ. వినండి వినండి వినండి. ఈ విషయం రాజ్యం మొత్తం పాకగానే రాజుగారి సంతోషం వల్ల రాజ్యమంతా దీపావళిలా వెలిగిపోయింది. కాలం గడిచే కొద్దీ అలాగే రాకుమారి చిత్రలేఖ ఎంతో అందంగా తయారయ్యింది. ఇది తల మీదే ఉంచుకుంటే మీ తల చాలా నొప్పి వేస్తుంది. కాసేపటికి నేనిది పెట్టుకుంటాను. అవును యువరాణి, చాలా అందంగా ఉంది. అరే ఏంటిది? రంగుల్ని నేల మీద వేయకూడదు, వాటిని ఎగరేయాలి. చాలా అందంగా ఉన్నారు. ఈ రోజు నా ప్రత్యేకమైన దుస్తులు ఎక్కడున్నాయి? ఇక్కడుంది యువరాణి. ఏంటిది? రాజకుమారి చిత్రలేఖ ఇలాంటి దుస్తులన్నీ వేసుకుంటుందా? నేను చెప్పిన తర్వాత కూడా ఇందులో మీరు వజ్రాల్ని పెట్టలేదు కదా? బంగారు పూసలతో వీటి మీద కుట్టమన్నాని, అదెక్కడా? క్షమించండి యువరాణి, మేము మంత్రి దగ్గరికి వెళ్ళాలి. కానీ మాకు కావలసిన వస్తువులు అక్కడ లేవు. కాసేపటికి మీరు ఇక్కడున్న బట్టల్లో ఏదో ఒకటి ధరించవచ్చు. ఈ రాజకుమారి చిత్రలేఖ ఒక్కసారి ఆ దుస్తుల్ని వేసుకుందంటే ఆ తర్వాత అందులో నా చెయ్యి అస్సలు పెట్టను. కానీ మీరు నన్ను వేసుకోమంటున్నారు. రత్నాలు పొదిగిన రాకుమారి దుస్తులు ఎక్కువయ్యే కొద్దీ ఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. అక్కడ చిత్రలేఖ పెరిగే కొద్దీ మహారాజు గారికి దేవి ఇచ్చిన హెచ్చరిక నిజం కాసాగింది. రాజ్యంలోని ఖజానా ఖాళీ అయిపోయిందా? అంతఃపురంలో మీరున్నారు, ఇంకా ఇంతమంది వీరులున్నారు. ఇంత పెద్ద దొంగతనం జరిగింది ఎవరికీ తెలియలేదా? బాగా వినండి, త్వరగా ఆ దొంగని పట్టుకుని చెరసాలలో బంధించండి. మహారాజా మహారాజా, క్షమించండి. ఇదంతా కూడా ఒక్క దొంగ చేసిన పని కాదు. మన దగ్గర ఉన్న ఆదాయం మొత్తం మహారాణి గారి బట్టలు కుట్టడానికే సరిపోయాయి. ఏమిటి, దుస్తులు తయారు చేయడం లేదా? అవును మహారాజా, ఈ రాజ్యానికొచ్చిన చాలా పెద్ద దుర్సంఘటన ఇది. ఎన్నోసార్లు ఈ విషయం గురించి మీకు చెప్దామనుకున్నాను, కానీ మీరు ప్రతిసారి ఈ మాటే చెప్పి నా నోరు మోయించేశారు మహారాజా. అంటే యువరాణి గారు అడిగినవన్నీ చేసి పెట్టమన్నారు. ఇలా చెప్పడంలో తప్పే ఉంది. కొంచెం ఓర్పుగా ఉండు రాజకుమారి. ఈ విధంగా నువ్వు మాట్లాడకూడదు. ఒక్క విషయం మాత్రం నువ్వు జ్ఞాపకం ఉంచుకో రాజకుమారి, ఈ రాజ్యంలోని ప్రజలను కూడా గమనించి తీరాలి.
రాజ్యం మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. సమస్య పెద్దదవడంతో మహారాజుకి ఒక ఉపాయం తట్టింది. రాజు దేవిని సాయం కోరడానికి తన కూతురుతో అడవికి వచ్చాడు. దేవి, మీ సహాయం కోరి మీ యొక్క దాసుడు వచ్చాడు. కరుణ చూపించండి దేవి. మీరిక్కడికి వచ్చిన కారణం ఏంటో నాకు బాగా తెలుసు. మొదట్లోనే మిమ్మల్ని హెచ్చరించాను, కానీ మీరు దాన్ని పట్టించుకోలేదు. క్షమించండి దేవి. ఇప్పుడు మాతో కలిసి మా రాజ్యం అంతా కష్టాల పాలయ్యింది. మీరు మాత్రమే మాకు సాయం చెయ్యగలరు. అయితే సరే, నీకు సహాయం చెయ్యడానికి నేను ఒకటి మాత్రం చేయగలను. అది ఏంటంటే ప్రతిరోజు యువరాణి కోసం కొత్త బట్టల్ని పంపించగలను. ఏంటి, నిజంగానా? చాలా కృతజ్ఞతలు దేవి. కానీ గుర్తుంచుకో మహారాణి, దీనికి కూడా ఒక నిబంధన ఉంది. ఒకవేళ నేను పంపించిన దుస్తులు ఇంకెవరికైనా ఇచ్చారంటే ఆ రోజుతో ముగిసిపోతుంది. అలాగా ఎప్పుడు జరగదు దేవి. అలాగే కానివ్వండి. మరుసటి రోజు నుంచి రాకుమారి కోసం ప్రతిరోజు కొత్త దుస్తులు ప్రత్యక్షమయ్యేవి. ఆ దుస్తుల్ని వేసుకుని తను ఎంతో సంతోషించేది. ఆ విధంగా రోజులు, నెలలు, ఋతువులు మారాయి. కానీ మారనిది రాకుమారి యొక్క చంచలమైన మనసు. కొన్ని రోజుల తర్వాత రాకుమారికి దేవి పంపించే దుస్తులు వేసుకుని బోర్ కొట్టేసింది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ దేవికి తను ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా మర్చిపోయింది. చాలా అందంగా ఉంది కదా. నేను అందంగానే ఉంటాను. ఈ అందగత్తె ఎవరు? ఎవరైతేంటి, రాజకుమారి కంటే ఎవరు అందంగా ఉండరు. కానీ నాకేంటి? అరే, యువరాణి అంటేనే గొప్ప అందగత్తెని కదా. వాళ్ళ దగ్గర ఖరీదైన బట్టలుంటాయి, ఆభరణాలు కూడా ఉన్నాయి. కానీ తను మామూలు బట్టల్లో కూడా అందంగా ఉంది. నువ్వు చూసావా? నేను మంచి దుస్తులే వేసుకున్నాను, దేవి ఇచ్చిన ఆభరణాలే వేసుకున్నాను. కానీ తనెలా చూడటానికి ఎంత అందంగా ఉంది. అయితే తను వేసుకున్న దుస్తుల్లోనే ఏదో ఒకటి ఉంది. ఇంకా ఈ భూమి మీద అందమైన దుస్తులంటే అది నా దగ్గర మాత్రమే ఉండాలి. హే, ఇలా చూడండి. అరే రాజకుమారి మీరా? నమస్కారం రాజకుమారి. చూడు, ఇప్పుడు నేను తిరణాలకి వెళ్ళాలి. అక్కడ నన్నెవరైనా గుర్తుపట్టారంటే పెద్ద సమస్య అయిపోతుంది. అందుకని నా ఈ దుస్తులకు బదులుగా నువ్వు నీ చీరను నాకు ఇవ్వగలవా? నా చీర? మీరు తమాషా చేస్తున్నారా? ఖచ్చితంగా లేదు. సరే సరే. ఏంటిది? నేనెలా ఇక్కడికి వచ్చాను? నేను చెప్పిన నిబంధనని నువ్వు మర్చిపోయావు. నేను పంపించిన దుస్తుల్ని నువ్వు మరొకరికిచ్చి నేను చెప్పిన నిబంధనని ఉల్లంఘించావు. అందుకని ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. నేను ఇలాంటి పాపం చేశానంటే నన్ను దయచేసి క్షమించండి దేవి. నా నిబంధన ఉల్లంఘించినందుకు ఎలాంటి క్షమాపణ ఉండదు. నువ్వు వెంటనే ఈ లోకంలోంచి వెళ్లి తీరాల్సి ఉంటుంది. లేదు లేదు, అలాగేవి చెయ్యొద్దు దేవి. If you like this video, subscribe to our channel Murthy Media.